ఆదిలాబాద్ జిల్లాలో రైతులు బ్యాంకుల ముందు బారులు తీరారు. బ్యాంకు రుణాల రెన్యువల్ కోసం ఇచ్చోడ మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంక్ ఎదుట భారీ సంఖ్యలో క్యూ కట్టారు. బ్యాంక్ అధికారులు టోకెన్లు ఇస్తామని చెప్పడంతో రైతులు ఒక్కసారిగా బ్యాంకుకు వచ్చారు. గత 4 రోజులుగా ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు బ్యాంకుల ముందు బారులు తీరారు. బ్యాంకు రుణాల రెన్యువల్ కోసం ఇచ్చోడ మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంక్ ఎదుట భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో రైతులు పరిగాపులు కాస్తున్నారు బ్యాంకుల ఎదుట. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో ఈ రుణమాఫీ విషయంలో రైతులు మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు. అర్హులైన చాలా మంది రైతులకు ఇప్పటికే ఈ రైతులకు రుణమాఫీ కాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో రుణమాఫీ అయిన తర్వాత రుణాలను రెన్యువల్ చేసుకోవడానికి మాత్రం బ్యాంకుల వద్ద పడియాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో దాదాపు 17,740 మందికి మొదటి విడతలో రుణమాఫీ కావడం జరిగింది. అలాగే రెండవ విడతలో 1,00,000 లోపు రుణమున్న రైతులకు దాదాపు 18,000 పైచలకు మనకి రుణమాఫీ జరగడం జరిగింది. అయితే ఇందులో చాలా మంది కూడా ఇప్పటివరకు కూడా 2 విడతలు కలిపి 36,000 మంది మాత్రమే రుణమాఫీ కావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 1,19,000 మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నప్పటికీ కూడా కేవలం 36,000 మందికి ఈ రుణమాఫీ కావడం జరిగింది. అయితే ఇచ్చోడ మండల కేంద్రంలోని చాలా బ్యాంకులో కూడా అంటే జిల్లా వ్యాప్తంగా పలు బ్యాంకులలో ఇటు గ్రామీణ బ్యాంకులలో అలాగే రైట్, థ్యాంక్ యూ రాజు.